గాక మీ అందరికీ ప్రభు పేర శుభాలు తెలియజేస్తా ఉంటున్నాను. దేవుని సంఘమా, ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వాక్య పరిచయ సంస్థ అధ్యక్షులు ఎల్మర్ విక్టర్ సార్కి ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉంటున్నా. అదేవిధంగా మరి స్థానిక సంఘ కాపరి మరి యేసురత్నమయ్య గారికి, ప్రత్యేకంగా సీనియర్ దైవజనులు, అదేవిధంగా స్టేజ్ని అలంకరించినటువంటి పెద్దలందరికీ, మీ అందరికీ, స్థానిక సంఘానికి మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన మధ్యలో ఆలయన్ సార్ ఉన్నారు, వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సో సంతోషంగా ఉన్నారు అంటున్నారు, కానీ మీ ముఖాలలో సంతోషం కనబడట్లేదు నాకు. ఒకసారి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఓకే అండి, చాలా సంతోషం. మరొకసారి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మరి సంఘ పెద్దలు, ఈ సంఘం అంతటికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. క్రిస్మస్ అనేది ఈ లోకంలో, ప్రపంచంలో అద్భుతమైనటువంటి పండుగ. ఇది చరిత్రలో జరిగినటువంటి నిజమైనటువంటి సంఘటన. ఇది కల్పితం కాదు. మనము విశిష్టతలో విన్నాం, ఇది వాస్తవికమైనటువంటి పండుగ. ఇది ఎవరు కాదనడానికి లేదు. అందుకే కాలాన్ని రెండుగా దీన్ని విభజించబడింది. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక, ఆయన జన్మం. ఇది ఆకస్మికంగా హఠాత్తుగా జరిగినటువంటి క్రిస్మస్ కాదు. ఇది కొన్ని వేల సంవత్సరాల పూర్వం నుండే మరి ప్రవచించబడినటువంటి మరి అనేకమైనటువంటి ప్రవచనాలు కలిగినటువంటి పండుగ. అనేక మంది ప్రవక్తలు ఇదిగో యేసయ్య పుట్టబోతున్నాడని అనేకులు ప్రవచించారు. ఇది ఆకస్మికంగా హఠాత్తుగా జరిగినటువంటి సంఘటన కాదు. మూడోది, ఇది విశ్వవ్యాప్తమైనటువంటి పండుగ. ఇది ప్రపంచమంతా కూడా జరుపుకునే పండుగ. అందుకే దేవదూత గొల్లల దగ్గరికి వచ్చి, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తాను. ఇది ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైనటువంటి పండుగ. దేవుని బిడ్డలారా, చరిత్రలో ఎన్నో విషయాలను కట్టుకథలుగా అల్లి వాటిని నమ్మి లోకస్తులు, యేసయ్యను తెలుసుకున్నటువంటి వారు అనేకమైనటువంటి అవాస్తవమైనటువంటి పండుగలు ఎన్నో జరిపించుకుంటున్నారు. కానీ నిజమైనటువంటి క్రిస్మస్ పండుగ, ఇదిగో మనందరము, ఇంకా నీవు నేను, మనం ఎంత భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరిపించుకోవాలి. చాలా ఇది నిజంగా ఇది మహా సంతోషకరంగా భక్తి శ్రద్ధలతో మనం ఈ పండుగను జరిపించుకోవాలి. వాక్యంలోకి వెళ్ళక ముందు ఒక మాట, నేను మీకు ఒక విషయాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడతా ఉంటున్నాను. అపోలో 11 అమెరికా ప్రాంతం నుండి జూలై 16వ తారీఖు 1969వ సంవత్సరంలో ఒక రాకెట్ని అమెరికా నుండి చంద్రమండలం మీదకి పంపించారు. అందులో ఆ చంద్రుని మీద మొట్టమొదటిగా కాలు మోపారు అమెరికా దేశస్థులు. ఇది నీల్ ఆర్మ్స్ట్రాంగ్, మైకేల్ కాలిన్స్, ఎడ్విన్ అనే ఈ ముగ్గురు వ్యోమగాములు. వారు రాకెట్లో పైకి చంద్రమండలానికి వెళ్ళి అక్కడ ఆ చంద్రమండలం మీద మొట్టమొదట అడుగు పెట్టారు. దేవుని బిడ్డలారా, వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత చాలా మంది వాళ్ళను పిలిచారు, ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు. అందరూ చాలా శ్రద్ధగా వాళ్ళు చెప్పే మాటలు వింటున్నారు. అందులో ఒక విలేకరి ఒక మాట అడిగాడు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే ఆ వ్యక్తి, ఆ వ్యోమగామి, ఆయన
మొట్టమొదట చంద్రునిపై నడిచినటువంటి వ్యక్తి, అడుగు పెట్టినటువంటి వ్యక్తి. ఆయన అడిగాడు ఒక విలేకరి, చంద్రునిపై నువ్వు అడుగు పెట్టావు కదా, ఎలా అనిపించింది, ఎలా నీ ఎక్స్పీరియన్స్, నీ అనుభవం ఏంటి అని అడిగారు. అడగగానే వెంటనే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఏమన్నాడంటే, నేను చంద్రునిపై అడుగు పెట్టడం గొప్ప విషయం ఏమీ కాదు, కానీ ఆ దేవాది దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద అడుగు పెట్టడం ఇది ఇంతకంటే గొప్ప విషయం అన్నాడు. గట్టిగా చెప్పలు కొడతాం. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ఈ భూమి ఆకాశంలో పట్టసాలంత విస్తారమైనటువంటి గొప్ప దేవుడు ఈ మానవ లోకానికి వచ్చి అడుగు పెట్టడమే గొప్ప విషయం. ఈ గొప్ప దేవుడు నిజంగా క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ, ఆ కాలంలో 2023 సంవత్సరాల క్రితం హేరోదు రాజు దినములలో మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము. రాజు అయిన హేరోదు దినములలో, ఆ కాలంలో తూర్పు దేశపు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారు. దేవుని బిడ్డలారా, వారు ఏమని అడుగుతున్నారంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? ఈరోజు మన అంశం ఏంటంటే, యేసయ్య ఎక్కడ జన్మిస్తాడు, ఆయన ఎక్కడ జన్మించాడు? యూదా దేశంలోకి వచ్చినటువంటి ఆ తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి ఆ హేరోదు రాజు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఆ తూర్పు దేశపు ముగ్గురు జ్ఞానులు, ఈ ముగ్గురు జ్ఞానులు ఎవరంటే మెల్కియోర్, కాస్పర్, బల్తసార్. దాదాపు 2 సంవత్సరాలు వీళ్ళు ప్రయాణం చేసి యెరూషలేముకు వచ్చారు. ఈ జ్ఞానులు 2 సంవత్సరాలు ఆ తూర్పున పుట్టినటువంటి, తూర్పు దిక్కున పుట్టిన ఆ నక్షత్రాన్ని చూసి వారు ప్రయాణం చేసి యెరూషలేముకు వచ్చారు. యెరూషలేముకు వచ్చి ఆ రాజును అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితిమని. హేరోదు రాజు ఆ సంగతి విని కలవరపడ్డాడు. ఎందుకంటే వీళ్ళు ఎవరిని అడుగుతున్నారు? రాజును అడుగుతున్నాడు. నాకు తెలియకుండా మరొక రాజా అని తన హృదయంలో కలవరం వచ్చేసింది. తర్వాత అతనితో పాటు ఉన్నటువంటి ఆ 3వ వచనంలో చూద్దాం. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేములో ఉన్నటువంటి వారందరూ కూడా కలవరపడ్డారు. ఏంటి ఈ జ్ఞానులు వచ్చి ఇలా అడుగుతున్నారు, ఎవరి రాజు, ఎక్కడ పుట్టాడు ఈయన పుట్టినప్పుడు ఆ నక్షత్రం వాళ్ళు చూసామంటున్నారు, ఏంటి సంగతి అని అందరూ కలవరపడ్డారట. రాజు వెంటనే ప్రధాన యాజకులను పిలిచాడు. రాజు వెంటనే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులను, పరిసయ్యులను పిలిచారు. వారందరినీ నిల్చోబెట్టి, చెప్పండి రాజు ఎక్కడ పుడతాడని మీ గ్రంథాల్లో రాసింది చెప్పండి అన్నారు. అనగానే వెంటనే వారు పుస్తకాలు తెరిచి వారు కొన్ని విషయాలు చూశారు. 5వ వచనంలో క్రీస్తు 4వ వచనం, కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో ఉండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగిను. అందుకు వారు యూదయ దేశము బెత్లెహేములోనే, ఏలయనగా ఒక ప్రవచనాన్ని ఎత్తి వారు చూపిస్తున్నారు. ఆ ప్రవచనం ఏంటంటే, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానము కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును, నీలోనే ఆయన పుట్టును. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎక్కడ పుడతాడట ఆయన? యూదా దేశపు బెత్లెహేమా, నీలోనే ఆయన పుడతాడు, నీలోనే ఆయన పుడతాడు. క్రీస్తు ఎక్కడ పుడతాడు? క్రీస్తు ఎక్కడ పుట్టాడు? అది వాళ్ళ ప్రశ్న. వారికి వచ్చినటువంటి సమాధానం ఏంటంటే, యూదయ దేశపు బెత్లెహేములోనే, యూదయ దేశపు బెత్లెహేము. ఈరోజు నేను 3 ఇక్కడ రాయబడినటువంటి ఆ దేశముల, ఆ పట్టణాల పేర్లు, వాటి గురించి మరి మనం తెలుసుకొని ఈ వాక్యాన్ని మనం ముగించుకుందాం. 3 గ్రామాలు ఉన్నాయి అక్కడ. ఒకటి యూదయ, రెండోది
బెత్లెహేము. మూడవది మీకా గ్రంథంలో ఆ మాట మనం చూస్తాం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాడు. బెత్లెహేము ఎఫ్రతా, నీవు స్వల్పమైన దానవు, నా కొరకు ఇశ్రాయేలును అను రాజు నీలో నుండి వచ్చును. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడి పిల్లరా, ఎక్కడ పుడతాడు ఆయన అంటే 3 పట్టణాలు ఉన్నాయి. 1 యూదయ, 2 బెత్లెహేం, 3 ఎఫ్రతా. ఈ 3 ఒకటే దగ్గర ఉంటాయి. యూదయ దేశంలో బెత్లెహేం అనే ఆ గ్రామంలో ఈ ఎఫ్రతా అనేది పురాతనమైనటువంటి పేరు, అక్కడ పెట్టబడినటువంటి పేరు. దేవుని బిడ్డలారా, ఈ 3 దేశాలకి 3 అర్థాలు ఉన్నాయి. మొదటిగా యూదా దేశము. యూదా అంటే దాని అర్థం ఏంటంటే, యూదా అనగా స్తుతి అని అర్థం. చెప్పండి, యూదా అంటే దాని అర్థం ఏంటి? స్తుతి, ఆరాధన. యూదయాలో ఆయన జన్మిస్తాడు, స్తుతించుట. యూదయ దేశములోనే ఆయన పుడతాడు. ఎక్కడ ఆయన పుడతాడంటే, ఏ హృదయం అయితే ఆ దేవుణ్ణి, దేవాది దేవుణ్ణి స్తుతిస్తారో, ఏ హృదయంలో నుండి నిజమైనటువంటి ఆరాధన, స్తుతి ఆరాధన ఏ హృదయంలో నుండి అయితే వస్తుందో ఆ హృదయంలో యేసయ్య పుడతాడట. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎవరైతే స్తుతిస్తారో, ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే ఆయనను మనసారా నిండు మనసుతో ఆయనను వేడుకుంటారో వారి హృదయంలో ఆయన పుడతాడు, వారి హృదయంలో పుడతాడు. యూదా అంటే స్తుతి. లేయా ఆదికాండము 29వ అధ్యాయము 35వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. చూడండి, ఆదికాండం 29వ అధ్యాయము 35వ వచనం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదను అనుకొని యూదా అను పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కాన్పు ఉడికెను. దేవుని పిల్లరా, లేయా తన 4వ సంతానమే ఎవరు అని అంటే యూదా. యూదా ఎందుకు పెట్టింది పేరు? ఆ లేయా, ఆ తల్లి ఎందుకు పెట్టింది అని అంటే, ఇదిగో దేవుడు నాకు మంచి గర్భాన్ని దయచేశాడు కాబట్టి ఇదిగో నేను యెహోవాని ఈసారి స్తుతించదను అనుకొని ఆ కుమారునికి యూదా అని పేరు పెట్టి. యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ జన్మిస్తారు అని అంటే యూదయాలోనే, స్తుతిలోనే. దేవుని బిడ్డ, ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, మనం దేవుణ్ణి మనం ఆరాధించాలి. దేవునికి ఇష్టమైనటువంటిది ఏంటి అని అంటే స్తుతి, ఆరాధన. నీ హృదయంలో నిజంగా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే నీ హృదయంలోనికి ఆయన వస్తాడు, నీ హృదయంలో ఆయన జన్మిస్తాడు. స్తుతి, ఆరాధన నీ హృదయంలో నుంచి రావాలి. అందుకే దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. క్రిస్మస్ అంటే అర్థం ఏంటండి? క్రీస్తును ఆరాధించుట, క్రీస్తును ఆరాధించుట. ఇశ్రాయేలు చేయు స్తోత్రములపై ఆయన ఆసీనుడు. ఇదిగో యూదా గోత్రపు, యూదా స్తుతి గోత్రపు సింహం ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన యూదా గోత్రపు, స్తుతి గోత్రపు సింహం ఆయన. నువ్వు చేసే స్తుతుల మీద ఆయన ఆసీనుడైనటువంటి దేవుడు. నీ హృదయము స్తుతులకు నిలయం కావాలి. ఆయన్ను ఆరాధించాలి, ఆయన్ను స్తుతించాలి, ఆయన మహిమపరచాలి. కీర్తనకారుడు ఇంకొక మాట అంటాడు, ఇదిగో నీవు స్తుతించు, నీ స్తుతుల మూలముగా ఆయన నీకు ఒక దుర్గమును స్థాపిస్తాడు. స్తుతుల మూలముగా ఆయన నీకు దుర్గమును స్థాపిస్తాడు. ఇట్లా ఒక భార్య భర్తలు ఉండేవాళ్ళు ఇద్దరు. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఇది
ఇద్దరు భార్య భర్తలు, అందులో భార్య దేవుని నమ్ముకుంది, భర్త నమ్ముకోలేదు, బాగా త్రాగుపోతూ భార్యను ఎప్పటికీ హింసించేవాడు, తిట్టేవాడు, కొట్టేవాడు. ఈమె పాపం చర్చికి వెళ్తే అక్కడ చర్చికి పోయేసినామని చెప్పి బాగా హింస పెట్టేవాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, ఈమె ఇలానే చర్చికి వెళ్ళి వస్తూ, ఆమె చర్చికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు ఒక మాట చెప్పారు, అయ్యా నా భర్త ఇట్లా చేస్తున్నాడు అయ్యా, ఏం చేయాలా అని అంటే పాస్టర్ గారు చెప్పారట, అమ్మ నువ్వేం చేయకండి, మీరు కేవలం దేవుణ్ణి స్తుతించండి, దేవుడే మీ భర్తను మారుస్తాడు, మీరు స్తుతించండి దేవుణ్ణి, ఆరాధించండి దేవుణ్ణి అని చెప్పారట. ఇంటికి వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి దేవుణ్ణి స్తుతిస్తా ఉందట. హల్లెలూయా హల్లెలూయా అని, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం అని దేవునికి వందనాలు చెల్లిస్తా ఉందట. ఆ రోజు సాయంత్రం అప్పటికే దేవుడు అంటే ఆయనకి ఆ విపరీతమైనటువంటి కోపం, దేవుడు అంటే విపరీతమైనటువంటి శత్రుత్వం ఆయనకి. ఏం చేయాలో అర్థమైతే లేదు. పాపం దేవుడిని స్తుతిస్తా ఉంది, మోకాళ్ళ మీద ఉంది, ఇంకా రాలే ఆయన. రాత్రి అయింది, ఇంటికి వస్తా ఉన్నాడట. వస్తూ ఉంటే ఈమె మోకాళ్ళ మీద ఉండి హల్లెలూయా హల్లెలూయా అని దేవుడిని స్తుతిస్తా ఉందట. స్తుతిస్తా ఉంటే ఆ భర్త కిటికీలో నుంచి చూసేసరికి ఈమె మోకాళ్ళ మీద ఉండి దేవునికి స్తుతులు చెల్లించడం, హల్లెలూయా హల్లెలూయా అంటా ఉంటే ఆ కిటికీలో నుంచి కనబడ్డదట. చూశాడట, అటు ఇటు చూశాడట. ఆ పక్కకు ఒక కట్టె ఉందట, పెద్ద కర్ర తీసుకున్నాడు. కర్ర తీసుకొని వచ్చి ఆ తలుపును నెట్టుకుంటూ లోపలికి వచ్చి, నువ్వు వద్దు అంటుంటే ఇంకా నువ్వు ప్రార్థన చేస్తున్నావా, ఇంకా ఏదేదో చేస్తున్నావా, నువ్వు చర్చికి వెళ్ళొద్దని చెప్తున్నా కదా అనుకుంటా లోపలికి పరిగెత్తుకొని వచ్చి ఆ కర్ర పట్టుకొని కొట్టబోయేసరికి, ఆ రూమ్ లోకి వెళ్ళేసరికి అక్కడ ఒక సంఘటన, ఒక విషయం అని తనకి కనబడుతూ ఉందట. ఆమె చుట్టూ ఒక గొప్ప వెలుగు కనిపిస్తూ ఉందట. ఆమె ముందు ఒక కత్తి పట్టుకున్నటువంటి ఒక దేవదూత కనబడుతూ ఉంది. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ దర్శనం లేకపోతే ఈ విషయం ఎవరు చూశారంటే ఎవరికి కనిపిస్తుంది? ఆ భర్తకి కనిపిస్తూ ఉంది. భయపడ్డాడు, ఆ కర్ర కిందేశాడు. పరిగెత్తుకొని పోయి ఆ భార్య మోకాళ్ళ మీద ఉందిగా, వెనుక వైపు ఆ చేతులు కాళ్ళ మీద పెట్టి నన్ను క్షమించు అని ఏడుస్తా ఉన్నాడట. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఎవరి హృదయంలో ఉండడానికి ఇష్టపడతాడంటే, ఎవరైతే స్తుతిస్తారో ఆయన్ని, ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే ఆయన మనస్ఫూర్తిగా నిజంగా నువ్వు ఈ క్రిస్మస్ వేళ నీ హృదయంలో స్తుతులు కనుక నీ హృదయంలో నువ్వు నింపుకోగలిగితే, నువ్వు ఆయన స్తుతించగలిగితే, ఈరోజు దేవుడు నీ ఇంటిలోకి, నీ ఇంట్లోకి, నీ కుటుంబంలోకి, నీ సంఘంలోకి దేవుడు రావడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు నువ్వు సిద్ధంగా ఉన్నావు ఆయన్ని స్తుతించడానికి. క్రిస్మస్ అంటే నిజంగా ఈరోజు ఆరాధన నీ హృదయంలో, నీ మనస్సులో నిజమైనటువంటి ఆరాధన రావాలి. మొదటి దేశము ఏంటండి? ఆయన ఎక్కడ పుడతాడని, యూదా దేశంలో ఆయన జన్మించారు. రెండవది బెత్లెహేములో. రెండవ గ్రామం ఏంటి అని అంటే బెత్లెహేము. బెత్లెహేం అంటే దాని అర్థం ఏంటంటే రొట్టెల ఇల్లు అని అర్థం. బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు. ఈ రొట్టె దేనికి సాదృశ్యము అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. ఈ రొట్టె దేనికి గుర్తుగా ఉంది అని అంటే దేవుని వాక్యానికి గుర్తుగా ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఈ రొట్టెలను ఆ దేవాలయంలో ఆ సముఖపు రొట్టెల బల్ల, ఆ బల్ల మీద 12 రొట్టెలు వారు ప్రతి రోజు ఆ రొట్టెల్ని చేసుకొని వచ్చి ఆ బల్ల మీద ఆ రొట్టెల్ని పెట్టాలి. ఈ రొట్టెలు దేనికి సాదృశ్యము అంటే దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. దేవుని బిడ్డ, బెత్లెహేము ఇది రొట్టెల ఇల్లు. నీ హృదయం గనుక వాక్యంతో నువ్వు నింపుకున్నట్లయితే క్రీస్తు ఎక్కడ పుడతాడంటే నీ హృదయంలో ఆయన పుడతాడు. హల్లెలూయా. బెత్లెహేము వాక్యము, రొట్టెల ఇల్లు. నీ హృదయము దేనికి ఇల్లుగా ఉండాలి అని అంటే దేవుని వాక్యానికి
ఇల్లుగా ఉండాలి. నీ హృదయంలో ఏమి నింపుకోవాలంటే వాక్యాన్ని నింపుకోవాలి. ఎవరైతే వాక్యాన్ని వినడానికి ఇష్టపడతారో దేవుడు వాళ్ళని దీవిస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే వాక్యాన్ని ధ్యానిస్తారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యం ఎవరైతే ప్రతి దినము చదువుతారో దేవుడు వారిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. ఈ దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు అన్నీ కూడా వాళ్ళ హృదయంలోకి దేవుడు వాళ్ళ కుటుంబంలోకి దేవుడు తీసుకొస్తాడు. అంత శక్తి ఉంది దేవుని వాక్యానికి, అంత పవర్ ఉంది దేవుని వాక్యానికి. ఈ దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ప్రతి దినము, ఈరోజు ఒక మాట నేను మీకు చూపిస్తాను. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీతి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగా ఉంటాడు. అతడు చేయనదంతయు సఫలమై. ఎవరు చేసేది సఫలమవుతుంది? ఎవరు ఆశీర్వదించబడుతున్నారు? ఎవరు ఫలిస్తున్నారు అని అంటే దేవుని వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే వారి హృదయంలో నింపుకుంటారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే ప్రతి దినము భుజిస్తారో వారిని దేవుడు దీవిస్తాడు. అక్కడ క్రీస్తు ఉంటాడు, అక్కడ క్రీస్తు పుడతాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనకిచ్చినటువంటి ఈ చక్కటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని హృదయంలో నివసింపనియండి. దేవుని వాక్యాన్ని ప్రతిదినం ధ్యానించండి. దేవుడు ఈ క్రిస్మస్ సందర్భంగా నీ వాక్యాన్ని కనుక నీ హృదయంలో కనుక నింపుకుంటే చాలు, దేవుడు నీ హృదయంలో జన్మించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ వాక్యాన్ని నీ హృదయంలో నింపండి. ఇది గొప్ప శక్తి మనకిస్తుంది, గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తాడు. పాల్ యాంగిచో అనే ఒక గొప్ప దైవజనుడు, ఆయన దక్షిణ కొరియా దేశంలో ఆయన గొప్ప సేవ చేసినటువంటి, ప్రపంచంలోనే అతి పెద్ద సేవకుడు, ప్రపంచంలో అతి పెద్ద సంఘం, 10 లక్షల మంది తన సంఘంలో ఉన్నారు. ఆదివారం ఆయన ఆరాధన 10 ఆరాధనలు జరుగుతాయి. పొద్దున ఆదివారం 4 గంటల నుండి మొదలుకొంటే రాత్రి 8-9 గంటల వరకు ఆరాధన జరుగుతూనే ఉంటాయి. 10 లక్షల మంది, 1 లక్ష మంది వచ్చి ఆరాధన కూర్చుంటారు. మళ్ళీ ఇంకొక 1 లక్ష మంది తర్వాత ఆరాధనకు వస్తారు. ఇలాంటి గొప్ప సంఘాన్ని స్థాపించినటువంటి పాల్ యాంగిచో గారు, ఆయన మొదటగా దేవుణ్ణి వ్యతిరేకించేటువంటి వ్యక్తి. దేవుణ్ణి నమ్ముకోక ముందు తనకు బైబిల్ అంటే లేకపోతే దేవుడు అంటే చిరాకు పడేటువంటి వాడు. ఒకరోజు తనకి ఒక విపరీతమైనటువంటి వ్యాధి కలిగింది. అదేంటంటే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధి. ప్రతిరోజు రక్తాన్ని కక్కుకునేవాడు, ప్రతిరోజు భయంకరంగా దగ్గేవాడు. ఆ ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధి చేత తను బాధపడుతూ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. డాక్టర్ అన్నారు, ఎక్స్రేలు అవన్నీ తీసి ఇతడు బ్రతకడు, ఇంకొక 1 నెల రోజుల్లో ఈయన చచ్చిపోతాడని చెప్పారు. తను హాస్పిటల్లో పడుకున్న, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అందులోనే ఒక చిన్న పాప వచ్చిందట తన దగ్గరికి. ఒక చిన్న బైబిల్ తీసుకొని వచ్చింది. ఆ పాప బైబిల్ తీసుకొని వచ్చి ఆ కొత్త నిబంధన పుస్తకం తీసుకొచ్చి, అంకుల్ ఈ పుస్తకం చదవండి అని తనకిచ్చిపోయిందట. తీసుకున్నాడట, తన బెడ్ మీద పెట్టుకున్నాడు. మళ్ళీ తెల్లారు వచ్చింది ఆ పాప, వచ్చి అడిగిందట, అంకుల్ ఈ బైబిల్ చదివావా నువ్వు అని. నేను ఇచ్చింది చదివావా అంటే అన్నాడట, చదవలేదమ్మా అన్నాడట. ప్లీజ్ అంకుల్ ఒక్కసారి ఆ బైబిల్ చదవండి అని చెప్పిందట. తర్వాత చదువుతలేమ్మా అని చెప్పి పంపించేశాడు. మళ్ళీ తిరిగి 3వ రోజు మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చినది అడిగిందట, చదివావా అంకుల్ నేను ఇచ్చిన పుస్తకం అంటే ఆయన అన్నాడట, చదవలేదమ్మా అన్నాడట. ప్లీజ్ అంకుల్ చదవండి చదవండి అని బతిలాడిందట. బతిలాడితే వెంటనే తను అనుకున్నాడట, ఇక రోజు వచ్చి నన్ను విసిగిస్తుంది, ఈ ఒక్కసారి ఎలాగైనా ఏదైనా చదువుదామని చెప్పి ఆ బుక్ ఓపెన్ చేసి మత్తయి సువార్త 1వ అధ్యాయం తీసి చదువుతా ఉన్నాడట.
అందులో ఏముంది? అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. ఇవన్నీ చదువుతూ కనెను 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 అని చదివితే ఇదంతా వేస్ట్ పుస్తకాన్ని పక్కకు పెట్టాడట. మళ్ళీ తెల్లారి పాప వచ్చిందట, అడిగేదట, అంకుల్ పుస్తకం చదివారా అంటే, చదివినమ్మా కానీ ఏం అర్థమైతలేదు, అంత కనెను కనెను అని ఉంది అని. లేదంకుల్ ఇంకా ముందుకు చదవండి అందట. ఆ రోజు కూర్చున్నాడట, మత్తయి సువార్త 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం ఇవన్నీ చదువుతూ బైబిల్ చదువుతూ ఉన్నాడట. తను చదువుతూ 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం కొండ మీద ప్రసంగం అదంతా చదివేసరికి తన లోపలికి ఒక శక్తి, తన లోపలికి ఏదో ఒక శక్తి వచ్చినట్టు అనిపిస్తా ఉందట. తన మనసులో ఉల్లాసంగా అనిపిస్తా ఉందట. తన వ్యాధి బాగైనట్టు అనిపిస్తా ఉందట. తనకు ఒక శక్తి తన హృదయంలోకి వచ్చి తను పూర్తిగా బాగు చేసేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యం చదువుతూ ఉంటే తన హృదయంలో ఆ శక్తి తను స్వస్థపరిచింది. డాక్టర్స్ వచ్చారట, మళ్ళీ ఒకసారి ఎక్స్రే తీస్తే తనకి ఏ రోగం లేనట్టు వచ్చేసిందట. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యానికి అంత శక్తి ఉందండి. యేసు క్రీస్తు ప్రభు ఆయన ఎక్కడ పుడతాడంటే బెత్లెహేములోనే. ఆయన ఎవరి హృదయంలో వాక్యం ఉంటుందో అక్కడే ఆయన ఉంటాడు, అక్కడే ఆయన జన్మిస్తాడు. ఆయన ఆ యూదా దేశపు బెత్లెహేములోనే తెల్లారి అనుకున్నాడట, ఎట్లయినా ఆ పాపను చూడాలా అని అనుకున్నాడట. తెల్లారి ఆ మరుసటి రోజు నుంచి, తను బాగైన మరుసటి రోజు నుంచి పాపం ఆ పాప రాలేదు. ఆ పాప ఎవరో ఇంతవరకు దానికి తెలియదు. మొన్ననే పాప రీసెంట్గా తను మరణించాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు విషయాలు నేను చెప్తున్నానంటే, ఎవరైతే వాక్యానికి పెద్ద పీట వేస్తారో, ఎవరైతే వాక్యాన్ని వినడానికి ఇష్టపడతారో, ఎవరైతే వాక్యాన్ని ధ్యానించడానికి ఇష్టపడతారో, ఎవరైతే వాక్యాన్ని అపరిమితంగా ప్రేమిస్తారో దేవుడు వాళ్ళని దీవిస్తాడంతే. దేవుడు వాళ్ళని దీవిస్తాడు. 2 చెప్పినాను. ఒకటేమో యూదా దేశం, రెండవది బెత్లెహేం, మూడవది ఎఫ్రాతా. ఎఫ్రాతా ఎక్కడ పుడతాడండి యేసయ్య? ఎఫ్రాతా నీవు పురాతనమైన పట్టణానివి. చిన్న పట్టణం అది బెత్లెహేము. ఎఫ్రాతా అనేది బెత్లెహేముకు పురాతనమైన పేరు. ఇది చిన్న పట్టణం. ఇది దేనికి సాదృశ్యము అని అంటే తగ్గింపుకి, వినయానికి సాదృశ్యం. దేనికి గుర్తు ఈ ఎఫ్రాతా అంటే దాని అర్థం ఫలభరితమైన అని అర్థం. దేవుని బిడ్డలారా, తగ్గింపుకి, చిన్న దేశం, నీవు అతి అల్పమైన దానవు అని అంటాడు మీకా గ్రంథంలో. నీవు అతి అల్పమైన దానవు. యేసయ్య ఎక్కడ పుడతాడు అని ఒకవేళ ఆ జ్ఞానులు అడిగినప్పుడు శాస్త్రులు పరిశీలించిన సమాధానం ఏంటంటే ఆయన ఎఫ్రాతాలోనే పుడతాడు. ఎఫ్రాతా అంటే వినయానికి, తగ్గింపుకి గుర్తు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎఫ్రాతా అంటే తగ్గింపుకి గుర్తు. ఎవరైతే తన్ను తాను తగ్గించుకుంటారో, ఎవరైతే వినయ మనస్సు కలిగి ఉంటారో, ఎవరైతే తన్ను తాను దేవుని ముందు తను తాను సమర్పించుకుంటారో వాళ్ళ హృదయంలో క్రీస్తు పుడతాడు. గుర్తుపెట్టుకోండి. వినయ మనస్సు గలవారి హృదయంలో దేవుడు పుడతాడు. నలిగిన మనస్సు కలిగినటువంటి హృదయంలో దేవుడు వస్తాడు. ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈరోజు మన హృదయాన్ని దేవునికి అర్పించుకోవాలి. ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా మనల్ని మనం తగ్గించుకోవాలి. యేసయ్య ఎంతగా తగ్గించుకున్నాడండి. ఆయన పరలోక రాజ్యము, ఆయన దేవుని స్వరూపము కలిగినటువంటి వాడై, ఆయన పరలోక రాజ్యం విడిచిపెట్టకూడని భాగ్యమని తెలిసి మనుషుల పోలికలో పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాగా అర్థం చేసుకుని ఎక్కడో ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ఆ గొప్ప దేవుడు ఎంతగా వినయముతో, విధేయతతో తన్ను తాను తగ్గించుకున్నాడో
వినయ మనస్సు గలవారి హృదయాల్లో దేవుడు ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే మన దేవుడు వినయ మనసు కలిగినటువంటి. ప్రయాసపడి భారం వహించున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఎందుకు అంటే ఇదిగో నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. ఎఫ్రతా, తగ్గించుకో, వినయ మనస్సు నేర్చుకో. ఆయన విధేయత చూపించాడు. ఆయన తను తాను తగ్గించుకున్నాడు. తను తాను పూర్తిగా ఆయన సమర్పించుకోగలిగాడు. అక్కడ ఎవరు పుడతారండి? యేసయ్య పుడతాడు. నీ మనసు తగ్గించుకునే మనసు అయి ఉండాలి. నీ హృదయము వినయ హృదయం కలిగి ఉండాలి. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడైతే నువ్వు వినయంతో తగ్గించుకొని, నువ్వు తగ్గింపు కలిగి, నీవు వినయ మనసు కలిగి ఉంటావో, అక్కడ నీ హృదయంలో ఖచ్చితంగా ఎవరుంటారు? యేసయ్య ఉంటాడు. ఎంతగా తగ్గించుకున్నాడు ఆయన. ఆయన నక్కలకు బొరియలుండెను, ఆకాశ పక్షులకు గూలుండెను, తల వాల్చుకున్నటకు ఆయనకు ఒకంత స్థలం లేదండి. అంతగా తగ్గించు. ఒక పేద వాళ్ళ ఇంట్లో పుట్టాడు ఆయన. ఒక పేద కన్య మరియ గర్భంలో ఆయన జన్మించాడు. తను తాను పూర్తిగా ఎంతవరకు తగ్గించుకోవాలో తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. నిజంగా ఈ క్రిస్మస్ పండుగలో ఇలాంటి హృదయాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. ఇలాంటి మనస్సునే ప్రభు కోరుకుంటున్నాడు. 3 పట్టణాల గురించి చెప్పిన. ఒకటి, ఆయన ఎక్కడ పుడతాడండి? యూదయ దేశపు బెత్లెహేములో ఎఫ్రతా. యూదయ అంటే చెప్పాలి అందరూ. యూదయ అంటే స్తుతి. ఎవరైతే ఆయన స్తుతిస్తారో వాళ్ళ హృదయంలోకి ప్రభు వస్తాడు. రెండోది బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు. ఎవరి హృదయంలో వాక్యం ఉంటుందో ప్రభు వాళ్ళ హృదయంలోకి వస్తాడు. మూడోది, ఆయన ఎక్కడ పుడతాడు? ఎఫ్రతా, పురాతనమైన పట్టణమా. తగ్గించుకొని ఎవరైతే వినయ మనస్సు కలిగి ఉంటారో వాళ్ళ హృదయంలో జన్మించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఎందుకు ఆయన అంతగా మనల్ని, ఆయన లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే, దేవుని బిడ్డ ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను. ఒక పట్టణంలో ఒక 2 అన్నదమ్ములు ఉండేవాళ్ళట. ఈ 2 అన్నదమ్ములు చాలా అన్యోన్యంగా జీవించేవాడు. పెద్దవాడు చాలా మంచివాడు, రెండో వాడే కొంచెం వాడు చెడు సహవాసాలు కలిగి, వాడు విపరీతమైన బుద్ధి కలిగి, వాడు దొంగతనాలు చేస్తూ మెల్లగా వాడు హత్యలు మానభంగాలు చేస్తూ వాడు చెడిపోయాడు. చిన్న తమ్ముడు. ఈ అన్న వాడిని చూసి, వద్దురా తమ్ముడు, నువ్వు ఇట్లా చేయొద్దురా అని ఎన్నోసార్లు తన తమ్ముడిని హెచ్చరించాడు, తన తమ్ముడికి చెప్పాడు. కానీ వినలే. ఎన్నోసార్లు తన తమ్ముడిని అడిగాడు, అయ్యా అరే వద్దురా మనకి ఇవన్నీ అని అంటే తమ్ముడు వినలే. కొన్ని కాలానికి ఏం జరిగిందంటే, ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు తమ్ముడు. ఆ మర్డర్ కేసు నుండి పోలీసులు పట్టుకొని తీసుకొని పోయి జైల్లో పెట్టారు. కోర్టుకు తీసుకుపోయారు. కోర్టులో తను పెట్టి, ఆ కోర్టులో తనకు శిక్ష వేశారు. ఏం శిక్ష వేశారంటే ఉరి శిక్ష, మరణ శిక్ష వేశారు వారికి. మరణ శిక్ష వేసిన తర్వాత దేవుని బిడ్డలారా, విచిత్రం ఏంటంటే, ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, తన తమ్ముడు కాదట, అన్నకేశారట ఉరి శిక్ష. ఎందుకు అని అంటే, పోలీసు వాళ్ళు పట్టుకుపోయేటప్పుడు ఇక్కడ ఒక విషయం జరిగింది. వాళ్ళ ఇంటికి రాగానే, ఆ హత్య చేసి ఇంటికి వచ్చినప్పుడు తమ్ముని అంగి తీసుకొని అన్న వేసుకున్నాడట. వీడే హత్య చేశాడని చెప్పి తమ్ముని వదిలిపెట్టారు. అన్నను తీసుకుపోయి జైల్లో పెట్టారు. తనకు ఉరి శిక్ష పడింది. తమ్మునికి తెలిసింది. ఆ జైల్లోకి పోయి, అన్న నేను హత్య చేసిన, కానీ నువ్వు జైల్లో ఉన్నావు అంటే, తమ్ముడు నేను ఎందుకు ఈ పని చేశానంటే, కారణం ఏంటంటే, నీవు ఇకనైనా మారుతావనే ఉద్దేశంతో, ఇకనైనా నువ్వు మంచి మనసు కలిగి జీవిస్తావనే ఉద్దేశంతో నేను అలా చేశాను. కాబట్టి ఇక నుంచి నువ్వు మంచి జీవితం జీవించరా అని అన్నాడు. అంటే అప్పుడు అన్న
చేతులు పట్టుకొని, అన్నా నన్ను క్షమించు, నిజంగా నేను పొందాల్సిన శిక్ష నువ్వు అనుభవించినావు, ఇదిగో నేను నాకు ఉరి శిక్ష పడాలి, కానీ నువ్వు నా అంగి తీసుకొని నువ్వు వేసుకొని ఇప్పుడు నువ్వు ఉరి కమ్మం ఎక్కబోతున్నావు. కాబట్టి అన్న, ఇక నుంచి నేను మంచి జీవితం జీవిస్తానన్నా అని తన అన్న చేతులు పట్టుకొని ఏడ్చి తన మనసు మార్చుకున్నాడట. దేవుని బిడ్డలారా, ఈ సంగతి నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి జన్మించాడు, ఆయన ఈ లోకంలో పుట్టాడు అని అంటే కారణం ఏంటంటే నీ కోసం, నా కోసం, మనందరి కోసం. ఆయన మనల్ని బ్రతికించడానికి, ఆయన మన శిక్షను తన మీద వేసుకోవడానికి, ఆయన మన పాపములన్నింటినీ తన మీద మోసుకొని తను బలైపోవడానికే ఈ లోకంలో ఆయన జన్మించాడు. కాబట్టి దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటి అని అంటే, ఇక నుంచైనా నువ్వు మంచిగా జీవించు నా బిడ్డ అని దేవుడు కోరుకుంటున్నాడు. యేసయ్య ఆయన చెప్పే మాట ఏంటంటే, ఇక నుంచైనా నువ్వు పాపము చెయ్యకు, ఎందుకంటే నీ పాపం అంతా నేను వేసుకున్నా, నా మీద వేసుకున్నా. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల తన మీద ఆ శిక్ష వేసుకున్నాడు. ఈరోజు ఎందుకు యేసయ్య పుట్టాడంటే, ఇదిగో మన కోసం, మన పాపములు తన మీద వేసుకోవడం కోసం. అందుకే దేవదూత ఆ మాట గొల్లలతో, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము, చెప్పండి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండి ఉండుట మీరు చూచెదరు. ఆయన బెత్లెహేము దావీదు పట్టణంలో ఆయన పుట్టాడు. కారణం ఏంటంటే మనల్ని రక్షించడం కోసం, మన పాపములు తన మీద వేసుకోవడం కోసం, మన కోసం ఆయన బలియాగముగా అర్పించబడడం కోసం, మన కోసం ఆయన శిలువలో మరణించడం కోసమే ఆయన ఈ లోకంలో పుట్టాడు. ఈరోజు నీ హృదయంలోకి రావాలని ఆశపడుతున్నాడు. ఈరోజు మన హృదయంలోకి ఆయన మన హృదయంలో పుట్టాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నువ్వు దేవుని దగ్గరికి వచ్చి, ప్రభా ఇదిగో నా హృదయంలోకి రా ప్రభా అంటే చాలు, యేసయ్య నీ హృదయంలోకి ఆయన వస్తాడు. చేస్తావా? ప్రభు దగ్గరికి వచ్చి నిన్ను నువ్వు తగ్గించుకుంటావా? ఇదిగో నీ వాక్యాన్ని నీ హృదయంలో నింపుకుంటావా? నువ్వు దేవుని స్తుతిస్తావా? ఆయన ఎక్కడ పుట్టాలని ఆశపడుతున్నాడంటే మన హృదయాల్లో ఆయన పుట్టాలని ఆశపడుతున్నాడు. అందరం తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరం తల వంచుదాం.